గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టుడే వీ హ్యావ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్, స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మా మ్యామ్ ఒకప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ గురించి పోరాడారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తుంటే విమెన్ ఎంపవర్ అవుతున్నారు. సో దీనికి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే విమెన్ని ఎంపవర్ చేయడము ఒక జనరేషన్ అంతా పాటుపడి అది చేసింది, బట్ మెన్ని అది తీసుకోవడానికి రెడీ చేయలేదు అని చెప్పేసి దిస్ అన్ ఆర్గ్యుమెంట్ అరౌండ్. అంటే ఈ డీప్ రూటెడ్ ఒక మెన్ మైండ్ సెట్ ఉంటుంది కదా, అది ఇంకా షిఫ్ట్ అవ్వలేదు అని చెప్పేసి. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఓకే, అంటే మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నారమ్మా. ఓకే, బట్ కొన్ని డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీస్ అనమాట. పర్సన్ టు పర్సన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ. మీరు ఉన్న వాతావరణం కానీ, మీరు చదువుకున్న ప్లేసెస్ కానీ, మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్, ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇక్కడ. ఓకే, ఒకప్పుడు ఎట్లా అంటే మెన్ ఆర్ కేర్ టేకర్స్, వాళ్ళే డెసిషన్ మేకర్స్, కేర్ టేకర్స్, ఇల్లు అంతా వాళ్ళే నడపాలా, వాళ్ళే అంతే అనమాట. వాళ్ళే బ్రెడ్ విన్నర్స్, ఏ టు జెడ్ అన్నీ వాళ్ళే. అయితే అట్లా అయిపోయాక అట్లాంటప్పుడే వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ సో కాల్డ్ వైఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వైఫ్ని ఆల్వేస్ ఒక డిపెండెంట్గా చూసేవాళ్ళు అనమాట అప్పుడు. ఓకే, ఆ థాట్ ప్రాసెస్ నా మీద డిపెండ్ అవుతున్నారు వీళ్ళందరూ అన్న ఒక థాట్ ప్రాసెస్ చాలా మటుకు ఇప్పుడు మారిపోయింది. యాజ్ యూ సెడ్, ఆడవాళ్ళు కూడా ఎంపవర్ అయ్యారు, చదువుకున్నారు, జాబ్స్ చేస్తున్నారు. హస్బెండ్స్ కంటే ఎక్కువ వైఫ్సే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఓకే, మంచి పెద్ద పొజిషన్స్. హస్బెండ్స్ ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ హస్బెండ్స్. ఇవన్నీ ఉన్నాయి వైఫ్స్ అవన్నీ. అయితే ఇక్కడ ఈ పాయింట్కి ముందుకు వెళ్ళకంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. యా, అమ్మాయిలు వైఫ్స్ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, మీరు కలెక్టర్ ఉన్నా, మీరు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నా, మీ హస్బెండ్ 1,00,000 సంపాదించి మీరు 10 లక్షలు సంపాదించిన, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఓకే, ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే బయట సొసైటీలో కూడా మనకి మర్యాద ఉంటుంది అనమాట. ఓకే, ఏది ఎట్లా ఉన్నా ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. హస్బెండ్ ఓన్లీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎనీథింగ్. సో గివ్ దట్ రెస్పెక్ట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది చేంజ్ అవ్వలేదు, ఇంకా అమ్మాయి అలాగే చూస్తారు. యు ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ మీ. నేను ఇంకా ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఆ మైండ్ సెట్ షిఫ్ట్ మారుతుందన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇద్దరు కలిసి చేయడం, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. కాబట్టి అట్లా చేయనివ్వాలి. అంతేగాని ఇంకా మైండ్ సెట్ మారలేదు. ఏంటంటే అమ్మాయిలు ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఒక 3 crores విల్లా కొనుక్కోవాలనుకుంటే నేను ధైర్యంగా ముందుకెళ్ళి అది చేసేయలేను చాలా ప్లేసెస్లో, దో షీజ్ ఎర్నింగ్. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడైతే అంటే ఎర్నింగ్ వరకు ఉంది, నా బట్టలు కొనుక్కుంటాను, నా కాస్మెటిక్ కొనుక్కుంటాను, ఇక్కడ దాకా ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, అక్కడ ఒక బ్రేక్ వస్తుంది. నీకేం తెలీదు, నువ్వేమి అట్లాంటివి చేయకు, నా డెసిషన్ లేకుండా చెయ్యకు. ఈ ఒక్క దగ్గర మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు ఆడాలి అనిపిస్తుంది నాకు. బట్ ఐ థింక్ ఆడవాళ్ళు కొంచెం స్కేల్ అప్ అవ్వాలి. మేబీ మధ్యలో ఒక్కొక్క చిన్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు, కానీ ఈ విషయంలో వాళ్ళు కూడా చేయాలి. అండ్ మెన్ షుడ్ సపోర్ట్ దెమ్. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, వైఫ్ వచ్చి చెప్తే యా ప్లీజ్ గో అహెడ్ అని సపోర్ట్ చేయండి. అంతేగాని నా డెసిషన్ లేకుండా తన పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న ఎక్కడో ఒక చిన్న ఈగో వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఈగోని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, మెన్ ఎస్పెషలీ ఈగో పక్కన పెట్టండి, ఇంకా అయిపోయింది. ఆ రోజులు పోయినాయి అనమాట. నేనే బ్రెడ్ విన్నరు, నేనే కంట్రోల్ చేయాలి, నా కిందే అందరు ఉన్నారు అన్న రోజులు ఆర్ గాన్ డేస్ నౌ. సో ట్రై టు బీ ఇన్ రియాలిటీ. ఇప్పుడున్న యాక్సెప్టెన్స్ ఏంటి? వైఫ్ ఈజ్ వర్కింగ్, షీఈ్ ఎడ్యుకేటెడ్, ఈక్వల్గా షీఈ్ వాకింగ్ సైడ్ బై సైడ్, షీఈ్ నాట్ బిహైండ్ యూ, షీఈ్ నెక్స్ట్ యూ అనమాట. నీ పక్కనే తను నడుస్తుంది, నీతో పాటే నడుస్తుంది. నువ్వు 50% చేస్తే తను 50% చేస్తుంది. కాబట్టి ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. ఆల్ సెడ్ అండ్ డన్, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, లాస్ట్ టైం కూడా చెప్పా, ఓన్లీ విమెన్ క్యాన్ హ్యాండిల్. అవి మాత్రం మీ వరకు ఉంచుకోండి. మిగతా XYZ థింగ్స్ అన్నీ జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ హస్బెండ్. ఓకే, మీరు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఇద్దరు కలిసి పనులు చేసుకోవాలి, చిన్న కిచెన్లో హెల్ప్ చేసుకోవాలి, వండుకోవాలి, మీ బాక్సులు మీరు ప్యాక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, రాగానే హౌస్ హోల్డ్ కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ అంతటి మీరు చేసుకోండి. వన్స్ యూ హ్యావ్ అ బేబీ, సో యాజ్ అ మదర్ బేబీ రెస్పాన్సిబిలిటీ మోస్ట్లీ మీకు వెళ్ళిపోతుంది. మిగతావన్నీ మీ హస్బెండ్. మెల్లిమెల్లిగా ఆ షేరింగ్ అండ్ కేరింగ్ మ్యూచువల్గా అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ యూ డూ దిస్, యూ డూ దట్ కాదు. ఇద్దరికి అర్థం అయిపోవాలి. ఆటోమేటిక్గా
యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఈగో మెన్ ఈగో లేకుండా ఓకే. చేసుకోగలిగితే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. మీకు స్ట్రెస్ ఉండదు, యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. ఓకే. చాలా మందికి ఏంటంటే ఇవి ఎక్కువ ఆలోచించేసి మై వైఫ్ ఈజ్ ఇల్ ట్రీటింగ్ మీ, షీఈ్ నాట్ ట్రీటింగ్ మీ లైక్ ఎ మ్యాన్, అది ఇది అనేసి చాలా బాధపడుతుంటారు. ఇవన్నీ ఎప్పుడు ఒక ఏదో ఫ్రెండ్స్ తోటి మందు పార్టీలో కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో డోంట్ డూ ఆల్ దట్. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మీ వైఫ్ గురించి బయట ఎక్కడ డిస్కస్ చేయకండి. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అంటే ఏం మాట్లాడుతున్నారు, గుడ్ థింగ్స్ ఎస్ యూ టాక్. అంటే తన మర్యాద నిలబెట్టేలాగా ఏదైనా మాట్లాడితే మాట్లాడండి. అంతేగాని తనని ఇల్ ట్రీట్ చేసేలాగా, అవతల మనిషికి తన మీద ఉన్న మర్యాద పోయేలాగా ఎక్కడ మాట్లాడదు. మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు బాగా ఎక్కువ డ్రింక్ చేసేసి వైఫ్స్ గురించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు. ఐ వెంట్ టు సచ్ పార్టీస్. వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం చేస్తున్నాం, ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని వీళ్ళందరి దగ్గర తీసి పాడేస్తున్నాం కదా మనం. స్పాయిలింగ్ హర్ ఇమేజ్. నెక్స్ట్ టైం ఒక గెట్ టుగెదర్లో వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ వస్తే ఒక ఫేక్ స్మైల్ చేయాలి, ఆ ఫేక్గా నీ సంగతి ఏంటో నాకు తెలుసు అన్న ఒక ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ విషయాలు కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, నో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్. సో మెన్ ఏంటంటే చిన్న ఈ అండర్స్టాండింగ్స్ చేసుకొని ఆ రోజులన్నీ పోయినాయి అనమాట. నేనే గొప్ప, నేనే గ్రేట్ అన్నది మీరు తీసుకోగలిగితే మంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్స్, ఇవన్నీ మీ కంట్రోల్లో పెట్టుకొని మీ పేరెంట్స్ని బాగా చూసుకోవడం. ఇవి చిన్న విషయాలు పక్కన పెట్టండి. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ ఇగ్నోర్ చేసేస్తున్నారు. అవన్నీ ఇగ్నోర్ చేసేసి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ మ్యాన్గా ఉండాలి అంటే మీ ఫ్యామిలీని, మీ వైఫ్ని, మీ పిల్లల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడం మీ రోల్ అక్కడ. ఆ ప్రొటెక్షన్ అంటే ఇట్స్ జస్ట్ అ ప్రొటెక్షన్, ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ద కింగ్ టైప్ కాదు అనమాట. ఈక్వల్గా నీ వైఫ్కి కూడా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తే దెన్ ఏదైతే ఆ ఇష్యూస్ చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, డిస్టర్బెన్సెస్ అంటే మన ఓన్గా క్రియేట్ చేసుకునే డిస్టర్బెన్సెస్ అవన్నీ మగవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది అదే సెంచరీలోనే స్టక్ అయిపోయి ఉంటారు కదా. అంటే మా మమ్మీ డాడీ ఇలానే ఉన్నారు, ఇప్పుడు నువ్వు సంపాదిస్తుంటే సంపాదించు, డబ్బులు ఇవ్వు, కానీ నన్ను ఎక్కడ తక్కువ చేయొద్దనే అనుకుంటారు. అట్లా ఉన్నారు చాలా మంది. వైఫ్ సంపాదించిన శాలరీస్ కావాలి, వైఫ్ని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి ఒక ఫ్రీడమ్ ఇవ్వరు. ఆ అమ్మాయికి ఉన్న ఫ్రీడమ్ ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవరకు ఆ ఫ్రీడమ్ అనమాట. అండ్ మంత్లీ వచ్చిన శాలరీ అంతా హస్బెండ్కి ఇచ్చేయాలి. మళ్ళీ అందులో నుంచి ఒక 100, 150, 200, 300 వచ్చి తను ఇస్తాడు ఆమెకి రోజుకి ఖర్చులకు అనమాట. క్యాబ్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, అట్లా ఎంతోమంది ఉన్నారు అనమాట. చాలామంది ఉన్నారు. ఇంకా ఫుల్ కరెక్షన్ ఏమీ అవ్వలేదు. కొన్ని ఫ్యామిలీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఎట్లా రేజ్ అయ్యారో అవన్నిటిని బేస్ చేసుకుని కొంతమంది చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ అనమాట. ఇద్దరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంటుంది మనకి. యూ బోత్ ఆర్ వర్కింగ్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్. నేను మా వారిద్దరం జాబ్ చేశాము. లక్కీగా ఏంటంటే మేమిద్దరము ఒకటే ఆర్గనైజేషన్లో 20 years జాబ్ చేసాం టుగెదర్. సేమ్ ఆర్గనైజేషన్, అంటే డిఫరెంట్ మారుతూ వచ్చినా కానీ మాకు ఒకరి తర్వాత ఒకరికి అదే కంపెనీలో జాబ్స్ వచ్చినాయి. సో వీఆర్ ఇన్ 2 different డిపార్ట్మెంట్స్. మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న క్లాష్ ఎప్పుడు రాలేదు. అండ్ ఇట్స్ ఆల్ అండర్స్టూడ్ అనమాట. నేనే హ్యాండిల్ చేయాలి ఇంటిని, అట్లా ఏం లేదు. వీ షేర్డ్ ఆ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావు ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి, వాట్ ఎవర్. అండ్ ఇట్ వాజ్ స్మూత్ యాక్చువల్లీ. చాలామందికి ఒకటే ఆఫీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మాకెప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఈ రోజు అంటే నేను ఆఫ్టర్ 20 years నేను జాబ్కి బ్రేక్ చేశాను, తను కంటిన్యూ చేశాను. వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం ఒక ఆఫీస్లో ఉన్నారు. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనం రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, తాను ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం, టచ్ వుడ్, అప్పటిదాకా. ఎందుకంటే దట్స్ వై ఐ ఫీల్, నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను, ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలుస్తుంది, మీకు ఎంత ప్రెషర్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ టైమింగ్స్ మీకు తెలుస్తాయి. క్వశ్చన్స్ లేవు అక్కడ మా ఇద్దరికి అనమాట. వీ నో ఎవ్రీథింగ్ సో వెల్ అనమాట. ప్రెషర్లో ఉంటే ఐల్ కీప్ క్వైట్, ఐ నో హీఈస్ గోయింగ్ త్రూ సమ్ ప్రెషర్ అట్ వర్క్. అట్లా ఉంటే కనుక హ్యాపీగా అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే దగ్గర జాబ్ చేయండి. లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.